యువరాజండి, ధనవంతుని కొడుకు. కొన్ని నెలల క్రితం అతి ధనవంతుడుగా ఉన్న డబ్బులన్నిటినీ స్నేహితుల మీద స్పెండ్ చేస్తూ గొప్ప జీవితం జీవించుంటాడు. కొన్ని దినాల క్రితమే స్త్రీలతో ఎక్స్పెన్సివ్ లైఫ్ జీవించిన వ్యక్తి. ఉన్నవన్నీ, ఉన్న ధనం అంతా వ్యసనాలకు వాడి ఎంజాయ్ చేసిన వ్యక్తే. మనం అనుకుంటాం కదా, డబ్బు ఉంటే చాలు గొప్పగా జీవించొచ్చని. ఆ గొప్ప జీవితాన్ని అనుభవించిన వ్యక్తే నీ తప్పిపోయిన కుమారుడు. కానీ ఈరోజు పరిస్థితి అంటే తెలుసా? నీ చెంతకెళ్ళి చేరితే, బాబు వెళ్ళి నా పందుల్ని చూసుకో అని పొలానికి పంపారంట ఆయన్ని. ఏ పరిస్థితికి చేరిపాడంటే, ఆ పందులకు ఆహారం ఉంది, ఆ పంది తినేది తిన్నా బాగుంది, ఆ పందికున్నది నాకున్నా బాగుంది. ఆ పరిస్థితికి చేరిపోయినప్పటికీ ఈ యవనస్తుడికి ముద్ద అన్నం పెట్టిన వారెవ్వరు లేరండి. ఏమైపోయారు స్నేహితులందరూ? ఏమైపోయారు ఆ కాలంలో తిరిగిన స్త్రీలందరూ? ఏమైపోయారు డబ్బున్నప్పుడు తిరిగిన వారందరూ? ఈరోజు పంది పొట్టు తినాలని ఆశపడుతున్నాడే, ఈ సమయంలో ఏమైపోయారు? డబ్బుతో పాటే వెళ్ళిపోయారు. ఈ లోకంలో మనం చూసే స్నేహము, ఈ లోక ప్రేమ, నీలో డబ్బున్నంత కాలమే. వారు నీలో ఏది కోరుతున్నారో అది వారికి అందేంత కాలమే. ఒక్కసారి నీ నుంచి వారు ఆశిస్తుంది వాళ్ళకి దొరికిందనుకోండి, చెప్పా కూడా పెట్టకుండా నిన్ను విడిచి వెళ్ళిపోతారు. అదే ఈ లోక ప్రేమ, అదే ఈ లోక స్నేహం.